సర్ప్రైజ్! ఏంటి ఇదంతా? రా కూర్చో. మర్చిపోయావు కదూ, ఈరోజు 25th జూలై మన యానివర్సరీ. నువ్వు మర్చిపోయావు, అవును కదా? ఐమ్ సారీ. నన్ను క్షమించు. అరే ఇట్స్ ఓకే, కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ నీకు గుర్తుంటే నేను సర్ప్రైజ్ ఇచ్చేవాడిని కాదు కదా. చెప్పు, ఇట్స్ ఫైన్. నీకు తెలీదు నేను ఎంత చెడ్డదాన్నని. నేను నిన్ను ఏమార్చాను, నీతో ఆడుకున్నాను. నీతో ఉండే అర్హత లేదు. ఇమాన్, ప్లీజ్ నన్ను క్షమించు. ఇలా చేయడానికి ఇష్టపడట్లేదు, కానీ ఇవన్నీ ఎలా జరిగిందో తెలియట్లేదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఇమాన్, ప్లీజ్ నన్ను క్షమించు. ఇమాన్, ప్లీజ్. నమస్కారం, నేను అవినాష్ పరాష్కర్. నేరం ఎపిసోడ్కి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ ఇంకా ఈరోజు కథని మనం ఇప్పుడు చూద్దాం. హలో, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నువ్వు నాకు గుర్తుకొచ్చావు, అందుకే వెంటనే ఫోన్ చేశాను. నీకొక విషయం తెలుసా? మా ఆయన ఈ మధ్య నాకు ఒక కొత్త నెక్లెస్ కొనిపెట్టారు. అలాగా? ఎంతైంది? దాని రేట్ అని తెలుసా? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలా? నీకొక విషయం తెలుసా? ఆయన నన్ను, మా ఫ్యామిలీని ఒక వారం బ్యాంకాక్ తీసుకువెళ్తున్నారు. సరే, నేను ఫోన్ పెట్టేస్తున్నాను, తర్వాత ఫోన్ చేస్తా, విషయాలన్నీ చెప్తాను. సరే, బాయ్. తర్వాత కాల్ చేయి. మా హస్బెండ్ కూడా వచ్చారు. ఓకే, బాయ్ బాయ్ బాయ్. నా హస్బెండ్ మాత్రమే చాలా పిసిని కొట్టాడు. అందరి హస్బెండ్స్ చాలా మంచివాళ్ళు. నా తలరత ఇలా ఉంది. ఇలా ఉంటే ఎలా జీవించేది? నీకు గుర్తుందా ఆ రోజు డబ్బుల వల్ల ఎంత పెద్ద ప్రాబ్లం అయిందని? నేనెంతో గొడవ పడ్డాను. ఇంకా డబ్బు పైన ఉన్న మోజుతో ఎంత చెడ్డ పని చేశానంటే అందులోంచి నేను బయటికి రాలేకపోతున్నాను. ఇమాన్, ఇటు రండి. ఇమాన్, మీరు ఎక్కడున్నారు? ఇమాన్, హే విను, నేను నీకో విషయం చెప్పాలి. చెప్పు. నాకు ఒకటి కావాలి. తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత కాదు, ఇప్పుడే. ముందు నా పని చూడండి, తర్వాత ఆఫీస్ పని.
నాకు ఈ డ్రెస్ కావాలి. అనిత, లాస్ట్ వీకే నీకు 7,000కి బట్టలు కొనిపెట్టాను, అవునా? ఇదిగో దీని ప్రైస్ చూసావా? 10,000 రూపాయలు. ఇలా చూడు, డబ్బులేమీ చెట్టు కాయడం లేదు. నేను నెల నెలా చాలా కష్టపడి సంపాదిస్తున్నాను. నువ్వు ఎప్పుడు ఇలాగే చెప్తావు. నేను ఎప్పుడు ఏమడిగినా సరే ఇలాగే మాట్లాడతావు. ప్రతిసారి ఇలాగే అంటావు. ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నావు, అంత ఎందుకు చేస్తున్నావు. కానీ ఆ కాలనీ లేడీస్ని చూసావా? వాళ్ళు ఎంత కాస్ట్లీ డ్రెస్ వేస్తున్నారని. నేను ఎప్పుడైనా నేనేమైనా అన్నానా? లేదు కదా. ఇదిగో చూడు, నాకీ డ్రెస్ కావాలి. ఎంతైనా సరే నాకు బాధలేదు. నువ్వు కొనిస్తున్నావు అంతే. నేను ఈ డ్రెస్ని నీకు కొనిపెట్టలేను. ఎందుకు? నా వల్ల కాదు. ఓకే, నాకు బాగా లేట్ అవుతుంది. నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. సీ యూ ఇన్ ద ఈవినింగ్. ఇతను ఎప్పుడు ఇలాగే చేస్తాడు. నేను ఎప్పుడు ఏమడిగినా ఇలాగే మాట్లాడతారు. నేను అది చేయలేను, ఇది చేయలేను. నాకు చిరాకు వస్తుంది. బోరింగ్. ఈరోజు డబ్బు అనేది మన సమాజంలో ఒక షో బిజినెస్. అది మనుషుల్ని ఎంత స్వార్థపరుని చేసిందంటే బంధం, అలాగే ప్రేమ, డబ్బు, అలాగే డబ్బు వల్ల దొరికే అక్కర్లేని వస్తువులు ఎంత ముఖ్యంగా మారిపోయాయి. అలాగే డబ్బు మీద ఉన్న పిచ్చి ప్రేమ ఖచ్చితంగా మీకు పెద్ద సమస్యని తీసుకొస్తుంది. ఇప్పుడు మన కథ కూడా డబ్బుకి సంబంధించి జరిగిన విషయం మాత్రమే. Beautiful woman can earn up to 50,000. Oh my God. Call on this number right now. 50,000. ఖచ్చితంగా కాల్ చేయాలి. ఒక్కసారి ట్రై చేయడంలో తప్పేంటి? హలో. హలో, నేను అనిత మాట్లాడుతున్నాను. నేను మీ మెసేజ్ని చదివాను. ఓకే 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 ఆ మెసేజ్ మా కంపెనీ తరపున వచ్చి ఉంటుంది. ఓకే, అది ఎటువంటి జాబ్? చూడండి, జాబ్ ఏంటని నేను మీకు తర్వాత చెప్తాను. ముందు మీరు నాకు మీ ఫోటో పంపండి. ఫోటోనా? ఎందుకు? మీరు చదివే ఉంటారు కదా, మేము అందమైన అమ్మాయిలకి మాత్రమే పనిస్తాం. మీ గొంతు వింటుంటే చాలా అందంగా ఉంటారనిపిస్తుంది. మీరు వెంటనే మీ ఫోటోని నాకు పంపించండి. సరే, ఓకే, నేను పంపుతాను. యాభై వేలు సంపాదించచ్చు. ఇంకా నేను ఇమాన్ దగ్గర డబ్బులు అడగాల్సిన అవసరమే లేదు. నేను కొత్త డ్రెస్ కొనుక్కోవచ్చు, జ్యువెలరీస్ కొనుక్కోవచ్చు, నేను ఫ్రెండ్స్తో కలిసి పార్టీకి వెళ్ళొచ్చు. ఆయన్ని నేనేమీ అడగాల్సిన అవసరమే ఉండదు. ఒక మంచి అవకాశం. ఇప్పుడు ఏం చేసేది? నేను ఖచ్చితంగా జాబ్ చేయాలి. ఖచ్చితంగా చేయాలి. హలో. నేను చెప్పాను కదా మీరు చాలా అందంగా ఉంటారని. ఇక మీరు జాబ్ గురించైనా చెప్తారా? చూడండి, జాబ్ గురించి నేను మీకు మనం మీట్ అయినప్పుడు డీటెయిల్గా చెప్తాను. నాకు మీ ఇంటి అడ్రస్ పంపండి, నేను అక్కడికి వచ్చి డీటెయిల్గా మీకు చెప్తాను. ఇంట్లో ఎందుకు? డోంట్ వరీ, భయపడకండి. సరే, ఓకే, నేను మీకు పంపుతాను. ఓకే, థ్యాంక్ యూ. యా.
ఓ హాయ్ అనిత, నేను వివేక్. హాయ్, రండి ఆ, కూర్చోండి. ఇది ఎలాంటి జాబ్? ఆ, మేము ఇక్కడ రిచ్ క్లయింట్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. ఎలాంటి సర్వీస్? మా క్లయింట్లు అందరూ చాలా డబ్బున్న వాళ్ళు. వాళ్ళు ఒకటి వైవాహిక జీవితంలో విరక్తి చెందుంటారు, ఇంకొందరికేమో పెళ్ళి అయి ఉండదు. వాళ్ళకి అందమైన అమ్మాయిల్ని పరిచయం చేస్తాం. ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. చూడండి, నేను ఒక బ్రోకర్. ఇకపోతే నా పని అందమైన అమ్మాయిల్ని మగవాళ్ళకి పరిచయం చేయడం. మీరు జస్ట్ ఆ మగవాళ్ళతో వెళ్ళి పడుకుంటే చాలు, దానికి బదులుగా మీకు చాలా డబ్బు వస్తుంది, దాంతోపాటు మజా కూడా వస్తుంది. ఇదిగో చూడండి, మీరు తప్పైన చోటుకొచ్చారు. ఇలాంటి పనులు నేను చేయలేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చూడండి నిత్య, కూల్గా ఆలోచించండి. మీరు అందంగా ఉన్నారు, అట్రాక్టివ్గా ఉన్నారు. ఎలాంటి మగాడైనా మీకు పడాల్సిందే. మరెందుకు ఒక మగాడి దగ్గరే మీ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు? ఆయనకి మీ మీద ప్రేమ కూడా లేదు. ఇది చూడండి, నేను ఒక మంచి కుటుంబం నుంచి వచ్చాను. ఇలాంటివన్నీ నాకు అస్సలు నచ్చవు. అనిత గారు, మా నెట్వర్క్లో చాలా మంది లేడీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి కుటుంబాలకు చెందినవారే. మీరు దేనికి దిగులు పడకండి. మన పని చాలా సేఫ్ అయినది, ఎవ్వరికి ఏమీ తెలియదు. కానీ ఇలాంటివి నేను ఎప్పుడూ చేయలేదు. ఇంకా ఇవన్నీ నాకు అసలు నచ్చదు. చూడండి, భయపడకండి. మొదట్లో కొంచెం భయంగానే ఉంటుంది, కానీ ఒక్కసారి మీరు ఈ పని చేశారంటే భయం పోతుంది. మీరు కంఫర్టబుల్ అయిపోతారు. అన్నట్టు చాలా ముఖ్యమైన విషయం, ఎంతో డబ్బు సంపాదిస్తారు. చూడు, నీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ట్రయల్ కోసం నువ్వు నాతో పాటు ఒకసారి ఈ పని చేయొచ్చు. నేను నీకు దానికి ఫీజు కూడా ఇస్తాను. ఆలోచించుకో. ఇది నా తరఫు నుండి నీకు ఒక అద్భుతమైన అవకాశం. నీకు మజాగా కూడా ఉంటుంది. వివేక్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. ప్లీజ్ లీవ్ నౌ. నేను వెళ్ళిపోతానులే. నా ఆఫర్ నీకు ఇంకా ఓపెన్గానే ఉంది. ప్లీజ్. నా దగ్గర ఒక క్లయింట్ ఉన్నారు. ఆయన 2 గంటలకి 50,000 ఇస్తారు. 40 నీకు, 10 నాకు. ఆలోచించుకో. ఒక విషయం, ఈ క్లయింట్ చాలా యంగ్ అండ్ హ్యాండ్సమ్ కూడా. అనిత, లాస్ట్ వీకే నీకు 7,000 రూపాయలకి బట్టలు కొన్నాను, అవునా? దీని ప్రైస్ చూసావా? 10,000 రూపాయలు. అంతే గారు, మా నెట్వర్క్లో ఉన్న చాలా మంది లేడీస్ మంచి కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళే. చూడు, డబ్బులేమీ చెట్లకు కాయడం లేదు. నేను చాలా కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాను. నా దగ్గర ఒక క్లయింట్ ఉన్నారు. ఆయన 2 గంటలకి 50,000 ఇస్తారు. 40 నీకు, 10 నాకు. ఆలోచించుకో. ఒక విషయం, ఈ క్లయింట్ చాలా యంగ్ అండ్ హ్యాండ్సమ్ కూడా. హలో. నువ్వు ఖచ్చితంగా నాకు కాల్ చేస్తావని నాకు బాగా తెలుసు. నేను ఎక్కడికి రావాలి? సరే, నేను నీకు అడ్రస్ మెసేజ్ చేస్తాను, నువ్వు అక్కడికి వచ్చేసాయి. ఓకే.
తర్వాత అమ్మాయి చూడ్డానికి ఎలా ఉంటుంది? బాగుంటుంది. అవునా? ఫోటో ఎలా ఉంది? బానే ఉంది, అందంగా ఉంది. అన్నట్టు ఇంకా రాలేదేంటి? అసలు వస్తుందా రాదా? ఇటువంటివి కొంచెం ఆలస్యంగానే వస్తుంటాయి, అర్థమైందా? అదిగో వచ్చింది. ఎలా ఉంది? చాలా బాగుంది. కత్తిలా ఉంది కదా? సరే, నీకు కావాల్సింది దొరికింది, మరి నా డబ్బు సంగతి ఏంటి? మర్చిపోయాను, ఇదిగో వస్తాను. ఇదిగో నీ డబ్బు తీసుకో. థ్యాంక్ యూ. తీసుకోండి కాఫీ. థ్యాంక్స్. ఏమైంది? తల తిరుగుతుంది. అలాగా, రెస్ట్ తీసుకో, పడుకో. ఉన్నట్టుండి ఏమైంది? ఏం లేదు, లైట్గా తలనొప్పి, ఇంకా తల తిరిగింది. బట్ డోంట్ వరీ, నేను సెట్ అవుతానులే. నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో. నిన్న ఈ పరిస్థితుల్లో వదిలేసా? నేను చెప్తున్నాను కదా, నాకు సరైపోతుందిలే. అనిత, ఐ నో బిజినెస్ విషయం వల్ల నేను నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. అందుకని నీకు ఆరోగ్యం బాగోలేకపోయినప్పుడు ఎలా వదిలేసి వెళ్తాననుకున్నావు చెప్పు? నీకు తెలియదు అనిత, నిన్ను నేను ఎంత ప్రేమిస్తున్నాను. సరే, నేను ఈ రోజంతా నీ పక్కనే ఉండబోతున్నాను, ఎక్కడికి వెళ్ళను. నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. ఓకే? ఆయన చాలా మంచివారు, నన్ను బాగా కేర్ చేస్తున్నారు. కానీ నేనేం చేస్తున్నాను? తప్పు చేస్తున్నాను. నేను ఇలాంటి పనులు చేయకూడదు. కానీ ఇప్పుడు నేనేం చేయగలను? అరే, నాకేం అర్థం కావట్లేదు. హలో. హలో అనిత, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇంట్లో బిజీగా ఉన్నాను. సరే విను, లాస్ట్ టైం నువ్వు ఏ క్లయింట్ అయితే కలిసావో తనే మళ్ళీ నేను కావాలంటున్నాడు. విను, ఇంకెప్పుడు నేను ఇలాంటి పని చేయను. సారీ అనిత, త్వరగా వచ్చాయి. నేనే చెప్తున్నాను కదా, ఇంకెప్పుడు ఇలాంటి పనులు నేను చెయ్యను. నాకు చెయ్యాలని లేదని వదిలేస్తున్నాను, ప్లీజ్.
నాకు తెలుసు నేను ఒక దోషిని. నువ్వు నన్ను క్షమించకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నాతో ఇలాగే బిహేవ్ చేయాలి. ఎందుకంటే నీతో ఉంటూ నేను తప్పు చేశాను. ఏ భార్య తన భర్త పక్కన ఉండేటప్పుడు ఇలా చేయదు. ఇంకా నేను ఏమార్చాను కదా. ఎంత అసహ్యమైన పని ఎటువంటి భార్య చెయ్యదు, కానీ నేను చేశాను. హలో విననిత, ఈ బిజినెస్లోకి అందరూ వాళ్ళ ఇష్ట ప్రకారం వస్తారు, కానీ వెళ్ళాలంటే నా అనుమతి కావాలి. అర్థమైందా? నువ్వు ఏం చెప్తున్నావో అర్థం కావట్లేదు. చెప్తాను విను. నీ హస్బెండ్కి ఈ విషయం చెప్పడం నాకు పెద్ద మ్యాటర్ ఏం కాదు. అర్థమైందా? కాబట్టి తొందరగా బయలుదేరి వచ్చేయమ్మా. సరే, నేను వస్తాను, కానీ ఇదే లాస్ట్ టైం. సరే, నువ్వు తొందరగా వచ్చాయి. వివేక్ కాల్ తర్వాత ఏ తప్పైతే అనిత చేసిందో అదే తప్పుని మళ్ళీ చేయాల్సొచ్చింది. పాపం అనితాకి వేరే మార్గం లేదు, ఇలాగే చేయాలి. తనకి ఇష్టం లేకపోయినా అదే విషయాన్ని తను తరచుగా చెయ్యాల్సొచ్చింది. తనకి వేరే మార్గం లేదు. సరే, నేను తీసుకెళ్తాను. తీసుకెళ్ళి పద. మేడం, ఇది మీకొచ్చింది. ఏంటిది? ఎవరు పంపారు? మాట్లాడు. ఏంటి మాట్లాడకుండా ఉన్నావు? పిచ్చివాడిలా ఉన్నాడు. సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. నువ్వెందుకు మళ్ళీ కాల్ చేస్తున్నావు? ప్యాకెట్ చేతికొచ్చిందా? ప్యాకెట్ నువ్వే పంపావా? అవును, నేనే పంపాను. ఇందులో ఏముంది? తెరిచి చూడు. సీడీ ఉంది. ప్లే చేసి చూడు. చూసాక నీకే అంతా అర్థం అవుతుంది. వివేక్, ఏంటిదంతా? చూడు, నేను కావాలని ఈ టైంలో నీకు పంపించాను, నీ భర్త ఇంట్లో లేని సమయంలో. అన్నట్టు నేను తలుచుకుంటే ఈ సీడీని నీ హస్బెండ్కి కూడా పంపించగలను. ఏంటి, అర్థమైందా? కాదంటావా? నీకు అసలు ఏం కావాలి? నీ నుంచి నాకు ఇదే కావాలి. నేను నీకు సెండ్ చేసే అడ్రస్కి నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేసాయి, సరేనా? నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. తొందరగా రా. అవును, ఆ తర్వాత
సడన్గా నేను రియలైజ్ అయ్యాను. కానీ ట్రస్ట్ మీ, వాటిని అన్నిటినీ వదిలేసి నేను అక్కడి నుంచి వచ్చేసాను. దాంట్లోంచి నేనే ఎలాగో బయటపడ్డాను. అలాంటి పనులు నేను మళ్ళీ చేయదలుచుకోలేదు. మీరు నన్ను చాలాసేపు వెయిట్ చేయించారు. పర్వాలేదులే, అది మీకోసమే. తీసుకోండి. లేదు, నేను తాగను. మరేం పర్వాలేదు, మద్యం కంటే ఎక్కువ మత్తు నీలో ఉంది. వెళ్దామా? ఏమైంది? లేదు, నా వల్ల కుదరదు. అరే, 1,00,000 రూపాయలు ఇచ్చాను, కావాలంటే ఇంకో 1,00,000 తీసుకో. ఐఎమ్ సారీ, ప్లీజ్ నన్ను 3 లక్షలు కావాలా? ప్లీజ్. ఎంత కావాలో చెప్పు. ప్లీజ్. అనితకున్న అత్యాస వల్ల తన అందమైన జీవితాన్ని ఇప్పుడు నరకంలోకి నెట్టేసింది. ఆ బురదలోంచి నేను బయటపడ్డాను. ఇదంతా నువ్వు నా పైన చూపించిన ప్రేమ వల్ల. విను, ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించు. చూడు చూడు, ప్లీజ్. ప్లీజ్. I'm sorry. I promise. ఇక మీదట ఎప్పుడు ఇలా జరగదు. ప్లీజ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే అన్నానుగా, ఏడవకు. ఏడవకు. అనిత, ఏడవకు. ముందు కేక్ కట్ చేయి. ఈరోజు యానివర్సరీ కదా. హ్యాపీ యానివర్సరీ. అండ్ నేను తీస్తాను. దిస్ ఈజ్ ఫర్ యూ. ముఖ్యంగా ర్యాండమ్గా మీ ఫోన్కి ఇలాంటి మెసేజ్లు వస్తే సమాధానం ఇవ్వకండి. జాబ్ ఆఫర్ ఇచ్చినా కూడా మీరు వెళ్ళకండి. ఒకవేళ వెళితే మిమ్మల్ని వాళ్ళు ఇలాగే ట్రీట్ చేస్తారు. మీ జీవితం సర్వనాశనం అవుతుంది. సో ఇలాంటివి అవాయిడ్ చేయండి. మీరు జాగ్రత్తగా ఉండండి.